నకిలీ మద్యం కేసులో ఎక్సైజ్ అధికారుల విచారణ కొనసాగుతోంది. నకిలీ మద్యం తయారీకి సంబంధించి స్పిరిట్ సరఫరాపై కీలక విషయాలను రాబట్టారు. బాలాజీకి 2023 నుంచే స్పిరిట్ సరఫరా చేస్తున్నాను అంటూ కేరళకు చెందిన జీనేష్ సిబులు విచారణలో చెప్పినట్టుగా తెలుస్తోంది. 2018లో గోవాలో క్లీనర్గా పనిచేస్తూ ఇద్దరు కూడా డిస్టిలరీ యజమానులతో పరిచయాలు ఏర్పరచుకున్నారు. 2020 నుంచి బాలాజీతో పరిచయం ఏర్పడిందని, 2023లో బాలాజీ స్పిరిట్ సరఫరా చేయమని కోరినట్టుగా సిబులు జీనేష్ చెప్తున్నారు. డిస్టిలరీల వద్ద లీటర్ 125 రూపాయలు కొనుగోలు చేసి 180కి బాలాజీకి ములకల చెరువు, ఇబ్రహీంపట్నంలకు సరఫరా చేసినట్టుగా కూడా ఒప్పుకున్నారు. లీటర్కు 55 రూపాయల లాభంతో అమ్మకం జరిపినట్టుగా వారి విచారణలో వెల్లడైంది. మరోవైపు మరో 10 మందిని కస్టడీకి కోరుతూ ఉన్నారు ఎక్సైజ్ అలాగే సిట్ అధికారులు. అద్దెపల్లి జనార్దన్ రావు, జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగి రాము, నరికింటి రవి, శ్రీనివాస్ రెడ్డి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, రమేష్ బాబు, అల్లా బక్షులను 4 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఈ మేరకు తంబలపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఎక్సైజ్ అధికారులు.